ఇప్పటికే అభ్యర్థుల జాబితా పైన ఇంకా కొలిక్కి రావడం లేదు. అయితే తాజాగా నిన్న ప్రకటించినటువంటి రెండో జాబితాలో మాత్రం ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతల కంటే జంపింగ్ జపాన్లకే టిక్కెట్లు కేటాయించడం పైన ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారు. సార్ చెప్పండి, గత కొంతకాలంగా 10 ఏళ్లుగా పార్టీ ఉనికిని కోల్పోయిన పరిస్థితిలో కూడా పార్టీ కోసం కష్టపడి పార్టీని అంటుపెట్టుకున్నటువంటి నేతలు ఇప్పటికి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి కూడా తాజాగా జాయిన్ అయిన వాళ్ళకే టిక్కెట్లు కేటాయించడం పట్ల అంటే వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా చోట్ల అనేది వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తుండ్రు. ఆ ఆవేదనని నేను దృష్టిలో పెట్టుకునేసేసి నా వంతు బాధ్యతగా అనేది ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి కార్యకర్తల యొక్క బాధను అనేది వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా అనేది మన రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలు ఓడించారు. ఒక మార్పు రావాలనేసి కాంగ్రెస్ను గెలిపించడం జరిగింది. ఎవరైతే మొన్నటి వరకు అధికారం చెలాయించారో బీఆర్ఎస్లో వాళ్ళే మళ్ళీ వచ్చేసి ఈ పార్టీలో వచ్చేసి వాళ్ళే అధికారం చెలాయించడం కానీ వాళ్ళే రేపు పార్లమెంట్లో ఎన్నికల్లో టికెట్లు పొంది వారే వస్తే అసలు ప్రజలు ఏ ఉద్దేశంతో చేశారో ఆ ఉద్దేశం అనేది డిఫీట్ అవుతుంది. అట్నే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మనోక్షోభానికి గురికవుతారు. నేను 52 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, చాలా యాక్టివ్గా ఉన్నా. స్టేట్ లెవెల్ యూత్ కాంగ్రెస్లో, స్టేట్ లెవెల్ పీసీసీలో ఎటువంటిది ఆశించకుండా ఓన్లీ ఆర్గనైజేషన్ వరకే పనిచేస్తాననే ఒక కమిట్మెంట్తో నేనున్నాను. కార్యకర్తలు, నాయకులు అందరిలే ఈ తమ బాధను వ్యక్తం చేస్తుంటే నా వంతు కర్తవ్యంగా నేను ఏఐసిసి ప్రెసిడెంట్ గారికి లెటర్ రాశాను. ఒకవేళ ఏఐసిసి దృష్టికి ఆ విషయం తీసుకురాకపోతే నేను భవిష్యత్తులో చరిత్రహీనుడిగా మారిపోతా. నేను అది కాదలుచుకోలేదు. వారు ఏం నిర్ణయం తీసుకున్నా అధిష్టానం యొక్క ఇష్టం. వారి నిర్ణయం ప్రకారం మేమనేది కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్గానే ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం. అందులో సెకండ్ థాట్ లేదు. ముఖ్యంగా మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఇచ్చినటువంటి కొంతమంది కూడా ప్రజెంట్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా కొంతమందికి లోక్సభ ఎన్నికల్లో సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పి టికెట్లు కూడా ఇవ్వకుండా ఉన్నట్టు పరిస్థితి. ఇప్పుడు కొంతమందికి నామినేటెడ్ పోస్టులు అంటకడుతూ కూడా లోక్సభకు సంబంధించిన ఎన్నికల సీట్లను కేటాయించకపోవడం, ఇప్పుడు కొత్త వాళ్ళకి కేటాయించడం, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? అందుకే ఏఐసిసి ప్రెసిడెంట్ అనేది కార్యకర్తలు, నాయకుల బాధను అనేది వాళ్ళ దృష్టికి తీసుకురావటం జరిగింది. అందరి కార్యకర్తలకు, అందరికి నాయకులకు మాత్రం న్యాయం అనేది జరగటం అనేది సామాన్యంగా జరగని పరిస్థితి. అది అయినా ఉన్న దాంట్లో మనం ఎవరిని చూజ్ చేసినా కానీ నన్ను చూజ్ చేసుకున్నా పర్వాలేదు, ఆ వ్యక్తిని చూసిండు, పార్టీకి కమిటెడ్గా ఉన్నాడు, పార్టీలో పనిచేసిండు అనే మాట ఉంటే సరిపోతుంది. అది ఒక తృప్తి అదన్నా ఉంటుంది. అట్లే కాకుండా అసలు పార్టీలో లేని వాళ్ళను, మొన్నటి వరకు మనకు వ్యతిరేకించిన వాళ్ళను, బీఆర్ఎస్లో అధికారం చెలాయించిన వాళ్ళను వాళ్ళనే మనంలే ప్రోత్సహించడం అనేది సరికాదని. ఇట్లా ఇక్కడ డబ్బున్న వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని చెప్పుకోవాలా, లేదంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకు సత్తా లేదనుకోవాలా, వాళ్ళకే సత్తా ఉందని బరిలో దింపుతున్నారు అనుకోవాలా? ఇప్పుడు ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క తిరుగు ఉంటుంది. ఏ ఉద్దేశంతో వాళ్ళకు బరిలో దింపాలనేసి అనుకుంటున్నారో, వాళ్ళని రికమెండ్ చేస్తున్నారో, నిర్ణయం చేసే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకుపోతుండ్రో ఆ నాయకులకే తెలుసు. అది నేను కోరేది ఒకటి, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిడకుండా ఉండాలి. అల్టిమేట్లీ కార్యకర్త ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రేపు పవర్లోకి వస్తామా లేదా అది డిఫరెంట్. అది పవర్లోకి వచ్చినా రాకున్నా కానీ పార్టీ నిలవాలంటే కాంగ్రెస్ కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో గట్టిగా ఉండాలి. అంటే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైనటువంటి వాళ్ళకే, తెలిసినటువంటి వాళ్ళకే టికెట్లు ఇప్పిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మీరు దీన్ని ఎలా స్పందిస్తారు? నేచురల్గా ఎవరైతే కీ పొజిషన్లో ఉంటారో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అది ఆయన ఒక్కరే కాదు కదా. ఇప్పుడు ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీలో ఇతర మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచించాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంది, వాళ్ళు కూడా ఆలోచించాలి. అందులో ఉన్నవారే కాకుండా కార్యకర్తల మనోభావాలను కూడా ఏమిటో కూడా తెలుసుకోవాలి. పార్టీ నిలవాలి కదా. అల్టిమేట్లీ పార్టీ నిలవాలంటే కార్యకర్తల మనోభావాలను, గ్రౌండ్లో ఉన్న లీడర్ల మనోభావాలను కూడా తెలుసుకోవాలి కదా. కేవలం 3-4 నాయకులు చెప్పినంత మాత్రమే
దాని ప్రకారం పార్టీ నడుచుకుంటే పార్టీకి అల్టిమేట్లీ నష్టం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అంటే పార్టీ టికెట్ వస్తాయని చెప్పేసి ఆశించి అసంతృప్తి చెందినటువంటి నాయకులు కావచ్చు, మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కావచ్చు, అంటే కొత్తగా వచ్చినటువంటి నేతలకే టికెట్స్ ఇవ్వడం కావచ్చు, ఇటు అసంతృప్తులుగా మిగిలిపోతున్నటువంటి నేతలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనం పిఏసీ మీటింగ్ అయింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్. ఆ మీటింగ్లో చెప్పటం జరిగింది, పార్టీలో రావాలనుకున్న వారికి అందరికీ ఆహ్వానిస్తామని చెప్పటం జరిగింది. వారు కొన్ని రోజులు పార్టీలోకి వచ్చి పనిచేసిన తర్వాతనే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆధారంగానే వాళ్ళకి టికెట్లు ఇస్తామన్న మాట కూడా చెప్పడం జరిగింది. మా అబ్జెక్షన్ ఒకటే, వాళ్ళు పార్టీలోకి రాగానే కొందరికైతే అసలు పార్టీలోకి అడ్మిట్ కాకముందే వాళ్ళకి టికెట్ ఇవ్వడం అనేది అది మంచి సంప్రదాయం కాదు. ఇప్పుడు అదే జరుగుతుంది కదా, అంటే ఆల్రెడీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు ఇక్కడికి రావడానికి ముందే అవన్నీ చర్చలు ఫైనల్ చేసుకున్న తర్వాతనే కండువాలు కప్పుకుంటున్నారు. ప్రస్తుతం జరిగింది కూడా అదే కదా. ఇప్పుడు ముగ్గురు నిన్న ఇచ్చినటువంటి జాబితాలో కూడా ముగ్గురు పరిస్థితి కూడా అదే కదా. కండువాలు కప్పుకోవటానికి అనేది ఫ్రీడమ్ అనేది పిఎస్సి మీటింగ్లో ఇచ్చింది. ఎవరైనా కండువాలు కప్పుకోవచ్చు, దానికే అభ్యంతరం లేదని చెప్పింది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటే ఏ పార్టీ నుంచో రావచ్చు అనేసి పిఎస్సి చెప్పింది. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకే ప్రయారిటీ ఇచ్చేసి టికెట్లు ఇవ్వటం, ముందు నుంచి పనిచేసిన వాళ్ళను విస్మరించడం అనేది మంచిది కాదు. అది పార్టీ భవిష్యత్తు దృష్ట్యా కూడా మంచిది కాదు. నేను రాసిన లేఖ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకం కాదు. నేను రాసిన లేఖ ఏంటంటే వాళ్ళ దృష్టికి విషయాలను తీసుకురావటం, కొద్దిగా మళ్ళీ దీన్ని రీకన్సిడర్ చేయమని చెప్పటం. ఆ ఇండిపెండెన్స్ ఒక కార్యకర్తగా, ఒక సీనియర్ నాయకుడుగా నాకున్నదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అంటే గత బీఆర్ఎస్ నాయకుల నియంతృత్వ పాలన గద్దెదించాలని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి జంపింగ్ జపాన్లకి టికెట్ ఇవ్వకుండా ఇక్కడ పార్టీని అంటే పెట్టుకొని కష్టపడిన నేతలకు కూడా కొంతమేరకు న్యాయం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి నిరంజన్ గారు చెప్పినట్టు పడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, న్యూస్ 360.